ఇవాళ నవమి అండి, 9వ రోజుకి వచ్చేసాము దసరా పండుగల్లోనూ. ఇవాళ ఏంటంటే బ్రహ్మపుత్ర నది ఉందండి, అక్కడికి దగ్గరే అనమాట, కామాఖ్యకి దగ్గరేను. బ్రహ్మపుత్ర నదికి వెళ్ళి అక్కడ నదిమాతకి చక్కగా పూజ చేసుకున్నాము, దీపాలు పెట్టుకున్నాం అనమాట. అక్కడ అరటి దొప్పలు కూడా దొరికాయండి, చక్కగాను అరటి దొప్పలతోటి పూజ చేసుకున్నాం అనమాట. దీపాలు వదలడానికి కూడా చాలా బాగుందండి, నీటి ప్రవాహం కూడా చాలా చాలా బాగుందన్నమాట. దీపాలు పెట్టుకోవడానికి వీలుగా ఉంది, పెద్ద రష్ లేదండి ఇక్కడ. టెంపుల్లో అయితే నవమి రోజున కాళ్ళు పెట్టుకోవడానికి కూడా వీలు లేనంత రష్ అండి, నిజంగాను. జనాలు బాగా పెరిగిపోయారు, బాగా మినిస్టర్స్ వాళ్ళు వచ్చారు, చాలా చాలా రష్గా ఉంది. కానీ మనం ఒక పక్కన కూర్చుని అయితే జపం చేసుకోవడానికి బాగా కుదురుతుందండి. నేను అష్టమి రోజున గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నానని చెప్పాను కదండి. నవమి రోజున మాత్రం ఇంకా బయట నుంచి చూసుకుని వచ్చేసాం అనమాట. వెళ్ళిన 3 రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని కామాఖ్యలోనే ఉండాలి అని అనమాట. అది చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలా బాగా జరుగుతుంది అని మాత్రం అర్థమైందండి, నిజంగాను. అక్కడ కమల పూలు బాగా దొరుకుతాయి అన్నమాట, పెద్ద పెద్ద పూలండి, ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట కమల పూలు. ఇంకా పూల డెకరేషన్ అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఇక్కడే బ్రహ్మపుత్ర నది దగ్గరే అనమాట ఒక పెద్ద శివాలయం ఉంది, పెద్ద శివ లింగం అనమాట, చాలా పెద్దది. తీయకూడదు కాబట్టి అది చూపించటం లేదు. అక్కడ పావురాలు ఉంటే వాటికి బియ్యము అది వేసాం అనమాట.